ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశ రాశుల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు ఈ వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా గురుగారు? కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వాళ్ళుగా గుర్తించబడతారు. గురువు మిథున రాశిలో సంచారం, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, అలాగే కుజుడు బుధుడు శని మీనరాశిలో సంచారం, మేషరాశిలో రవి, 19వ తారీఖు వరకు శుక్రుడు మేషరాశిలో, 20వ తారీఖు నుంచి శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తుంటాడు. ఈ కారణం చేత గమనించుకుంటేనమ్మా గురుబలం కలిగినటువంటి జాతకాలు కన్యా రాశి వారికి సంపూర్ణముగా గురుబలం ఉంది. గురువు దశమ కేంద్రంలో ఉండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంటాడు. అంటే చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడాను విజయాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. అలాగే వృత్తి ఉద్యోగాలలో కొంత అదనపు బాధ్యతలు అనేటువంటివి వస్తాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఒక సమాజంలో ఒక స్థాయికి గుర్తించబడే సంఘటనలు చోటు చేసుకుంటాయి. రాహువు కూడా చాలా బలంగా ఉన్నాడు. ఈ కారణం చేత చేపట్టినట్టు ప్రతి ప్రయత్నంలో విజయ దుందుభి మోగిస్తారు. శత్రువులపై పరాజయం అనేటువంటిది అసలు గమనించదు. శత్రువులపై జయమే, పరాజయం అంటూ ఉండదు ఇక వీళ్ళకి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనకు వచ్చే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులను మీదని అధిగమించగలుగుతారు. వ్యాపారంలో పోటీతత్వంతో ఉంటే తప్పకుండా సాటి వ్యాపారస్తులపై అధికంగానే మంచి వ్యాపారాన్ని చేస్తారని చెప్పవచ్చు. వృత్తిలో కూడా మంచిగా అభివృద్ధి ఉంటుంది. అయితే ఇక్కడ ఉద్యోగస్తులకి మాత్రం కాస్త ఈ 16 నుంచి 30 తారీఖు వరకు అనుకూలంగా లేదు. కాబట్టి ఎవరైనా కానీ ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం మారాలనుకుంటే ప్రయత్నాలు ఇప్పుడు మంచివి కావు. సమయం అనుకూలంగా లేదు. నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప కొంత శుభ ఫలితాలు అనేటువంటివి కలగవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వపరముగా పన్నులు కట్టే అవకాశం ఈ 16 నుంచి 30 తారీఖు వరకు ఉంటుంది. మరీ ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు ఆ జిబ్రా లైన్ క్రాస్ చేయకుండా ఉంటే చాలు. లేకపోతే అనవసరమైన చలాన్లు పడతాయి. ఏదో ట్యాక్సుల రూపంలో మనకి ఇబ్బందులు అనేవి ఉంటాయి. కానీ 19వ తారీఖు వరకు కూడా శుక్రబలం చాలా బలంగా ఉందమ్మా. కాబట్టి స్త్రీ సహాయ సహకారాలు అందిస్తుంది. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. కానీ 20వ తారీఖు నుంచి అదే స్త్రీ గ్రహం అనుకూలంగా లేదు. ఈ కారణం చేత 20వ తారీఖు నుంచి మాత్రం పర్టికులర్గా ఎటువంటి స్త్రీలతోనైనా కానీ వాగ్వివాదాలు పెట్టుకోకూడదు. ఇది విద్యార్థులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు ఉంటాయి. ఉన్నత శ్రేణిలో విద్య పాస్ అవుతారు. పరీక్షల్లో కోరుకున్న చోట విద్యాలయాల్లో స్థానం లభిస్తుంది. అలాగే ధనపరమైనటువంటి సమస్యల్ని చాలా మటుకు పరిష్కరించుకోగలుగుతారు. అయితే గురుబలం ఉండడం, రాహుబలం ఉండడం, ఈ కారణం చేత అన్నిట్లో కాస్త విజయాన్ని చవి చూస్తున్నప్పుడు అహంకారం పెరుగుతుంది, నేను అనేది పెరుగుతుంది, కోపం అధికంగా వస్తుంది. కుజగ్రహ ప్రభావం వల్ల కోపం ఉంటుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇక గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ధనాదాయం చాలా ఉండడం వల్ల ఆ వచ్చిన ధనాన్ని ఏం చేయాలో తెలియక ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో, స్టాక్స్ రూపంలో ఎవరైనా డబ్బు అప్పుగా అడిగితే ఇచ్చేయడం చేస్తుంటారు. అలా చేయకూడదు. సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. అట్లా గనక చేస్తే స్టాక్స్లో పెడితే నష్టపోతారు. ఎందుకు? ఆ సంబంధించినటువంటి గ్రహము అనుకూలంగా లేదు కాబట్టి ఇన్వెస్ట్ చేయకూడదు. ఇక సప్తమ శని ప్రభావం సాధారణమైనటువంటి ఫలితాలు.
కాబట్టి ఇక్కడ శుక్రుడు అనుకూలంగా లేడు 20వ తారీఖు నుంచి. శని ప్రభావం బలంగా ఉంది, కుజుడు బలంగా ఉన్నాడు, బుధుడు కూడా బలంగానే ఉన్నాడు. ఈ కారణం చేత దంపతుల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రేమికుల మధ్య ఎడబాటు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఎడబాటు తప్పదు అనుకున్నప్పుడు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోకుండా కాస్త సంయమనం పాటిస్తూ ఆ ఎడబాటుని ఓపిక పట్టండి. ఎడబాటుని కూడా ఓకే గురువు. రానున్న కాలం మంచిగా ఉంటుంది కాబట్టి ఆ ఎడబాటు వల్ల కొంత మానసిక సంఘర్షణ గురైపోయి ఎదుటి వాళ్ళని హింస పెట్టే స్థితికి చేరుకున్నారు అనుకోండి, ఆ పూర్తిగా బంధమే తెగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం కామ్గా. వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి సాధారణంగా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి కాస్త భవిష్యత్తు మంచిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే భవిష్యత్ సమయం ఇంకా బాగుంది అని చెప్పవచ్చు. అయితే మిగతా రవి ప్రభావము, శుక్ర ప్రభావము, కుజ, శని, బుధ గ్రహాలు అనుకూలంగా లేవు. 12వ ఇంట కేతు, రవి సింహరాశిలో, ఇది కూడా అనుకూలంగా ఉండదు. ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు ఉంటాయి. ఎంత మనవాడు ఎక్కడో ఉంటాడు, రోడ్డుకు ఒకవైపు మనం ఉంటాం, సహాయం చేయడానికి రోడ్డుకి అవతల మనవాడు ఉంటాడు. అందులో ఏం సందేహం లేదు. దైవం అనుకోండి, గురువే అనుకోండి, ఈ రోడ్డు దాటాలంటే కష్టాలు ఉన్నాయి. సహాయ సహకారం ముందేం చెప్పుకున్నాం, సహాయ సహకారాలు వస్తాయి, దైవానుగ్రహం ఉంది, కానీ మన ప్రయత్నంలో ఆటంకాలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్స్లో దైవానుగ్రహం తప్పనిసరి. దైవ పాదాలు అర్చించడం, పట్టుకోవడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. మనం సంతోషంగా సమస్యల్ని పరిష్కరించుకోవాలి అంటే. అందుకనే రేపు ఏప్రిల్ 20వ తారీఖు నాడు అక్షయ తృతీయ వస్తుంది. చాలా శక్తివంతమైనది, పవర్ఫుల్, మహిమాన్వితమైన రోజు. ఆ రోజున చేసే చిన్న పూజ, దానము, స్వామి దేవతకి అర్పించే పత్రము, పుష్పము, యజ్ఞము, హోమము 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ ఇటువంటి పుణ్యఫలం అందించాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా ఏప్రిల్ 20వ తారీఖు రోజున నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 20వ తారీఖు లోపల, 20వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇలాంటి పూజలే మే 1 వైశాఖ పౌర్ణమి, స్వాతి నక్షత్రం కలిసినటువంటి మే 1వ తారీఖు రోజున జరుగుతున్నాయి. వాటి కార్యక్రమంలో కూడా నమోదు చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మరి ఈ వారికి కన్యా రాశి వారికి ఆదాయ వ్యయ ఖర్చులు, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది, ఏం పరిహారాలు పాటించాలో తెలియజేస్తారా గురువు? గమనించుకున్నట్లయితే 16, 17 తేదీల్లో అందరి సహాయ సహకారాలు ఉంటాయి. రాని బాకీలు వసూలు అవుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఖర్చు ఎంత ఉన్నా ఆదాయం కూడా ఉండడం వల్ల ఖర్చుల్ని అధిగమించగలుగుతారు. సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. 18, 19 తేదీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎటువంటి వాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు డబ్బు పరంగా జాగ్రత్త ఉండాలి, లేకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకి ఉన్నత అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అలాగే ప్రశాంతత లేని జీవితం ఉంటుంది. ఇక 20, 21 తేదీల్లో సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. లౌక్యంతో, సంతానంతో ఉండాలి. ఎక్కువగా వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి 6, 20, 21 తేదీల్లో. ఇతరులతో సంబంధించి విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన చర్చలు వస్తాయి. అలాగే కోర్టు, ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయాలు ప్రస్తావనకు వస్తాయని చెప్పవచ్చు. 22, 23, 24, 25 ఈ తేదీలు మాత్రం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏ పని చేసినా బాగా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని. ఈ 22, 23, 24, 25 తేదీలు వస్తాయని. ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగం, భద్రత ఉంటుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఈ 4 రోజులు ప్రయత్నిస్తే వస్తాయి. ఇక 26, 27 తేదీలో మాత్రం ఎంత ప్రయత్నం చేసినా అనుకోని విధంగా విపత్తులు, ఇబ్బందులు వచ్చి ఆగిపోతాయన్నాను కదా. ఈ 26, 27 తేదీల్లో ఆ విధంగా ఉండబోతుంది. ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్రశాంతత ఉండదు. జిగ్జాగ్ లాగా ఉంటుంది. అన్ని ఆలోచనలకే ఉంటాయి తప్ప పరిస్థితి ముందుకు సాగదు. జాగ్రత్త పాటించాలి. 28, 29, 30 ఈ 3 రోజులు మాత్రం చాలా చక్కగా ఉంటుంది. ఇన్నాళ్ళ నుంచి
ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ అవుతాయి, రాని బాకీలు వసూలు అవుతాయి, ఆదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అందరికీ 28, 29, 30 తేదీలు గడ్డు కాలము ఆదాయం ఉండదు, కానీ వీళ్ళకి మాత్రం ఆదాయం ఏదో విధంగా ఆపన్న హస్తం వస్తుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే కూడా ఇప్పుడు గమనించుకుంటే గురువు అలాగే సంబంధించినటువంటి రాహువు, ఈ 2 గ్రహాలే చాలా మటుకు ఫేవరబుల్గా ఉన్నాయి. మిగతా 6 గ్రహాలు అనుకూలంగా లేవు. అవును గురుగారు. ఈ కారణం చేత సమస్యలు ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా ఉన్నాయనంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటిస్తే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఏమైనా పరిహారాలు? అది పరిహారాల విషయానికి వచ్చేసేసరికి ప్రధానంగా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, అలాగే ఈశ్వరుడికి అర్చన ప్రదోష కాలంలో వీలు కుదిరినప్పుడల్లా చేస్తే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంతకుముందు చెప్పాను, దైవానుగ్రహం, దైవ పాదాలని ఆశ్రయించడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. అవకాశం కనుక ఉంటే ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజున, అలాగే మే 1 వైశాఖ పౌర్ణమి స్వాతి నక్షత్రం ఉన్న రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. కన్యా రాశి వారి రాశి వివరణ, పరిహారాలు, క్రతువులు తెలియజేసినందుకు నమస్కారం గురువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.